ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో భారీ సినిమాల సందడి నెలకొంది. ఇప్పటికే బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్' బయోపిక్ విడుదలై సంచలనం సృష్టిస్తుంటే, ఈరోజు మరీ భారీ సినిమా 'రామ్ చరణ్' హీరోగా నటించిన 'వినయ్ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకొచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'రామ్ చరణ్', 'కైరా అద్వానీ' జోడీగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈరోజు సినిమా అభిమానుల ముందుకొచ్చింది. బోయపాటి సినిమాలో హీరో ఏ రేంజ్‌లో ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాక 'రామ్ చరణ్' స్టిల్స్ చూస్తే బోయపాటి రేంజ్ అర్థమైపోతుంది. ఇక సినీ క్రిటిక్ కత్తి మహేష్ 'వినయ్ విధేయ రామ'పై రివ్యూ కూడా ఇచ్చాడు. పేరులో ఎంత వినయం విధేయత ఉందో విధ్వంసంలో కూడా ఈ సినిమా ఆ రేంజ్‌లో ఉందని, ఆ విధ్వంసం ఎందుకు పెట్టాల్సొచ్చిందో కూడా ఈ సినిమా కథలో చాలా అద్భుతంగా చెప్పాడట బోయపాటి. పురాణ పురుషులు కూడా విధేయతలు కలవారే. అవసరం వచ్చినప్పుడు విలయతాండవం చేస్తారు. ఇప్పుడు 'వినయ్ విధేయ రామ'లో కూడా హీరో చేసిందిదే. ఈ సినిమాలో కుటుంబ రక్షణ కోసం దుష్ట శిక్షణ ఎలా చేస్తాడనేది చాలా అద్భుతంగా తెరకెక్కించారు. 'రామ్ చరణ్' పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని, ప్రతి కుటుంబంలో ఇలాంటి ఒక వ్యక్తి ఉండాలి. ఇలాంటి వ్యక్తి కుటుంబంలో ఉంటే కుటుంబం ఎంత సుఖశాంతులతో ఉంటుందో అద్భుతంగా తెరకెక్కించారు బోయపాటి. నలుగురు వ్యక్తులు కలిసి కుటుంబంగా జీవించడమే ఈ సినిమా కథాంశం. ఇక కుటుంబ విలువలే కాదు, అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. బోయపాటి ఈ సినిమాలో ఎక్కువగా హింస ఉంటుంది. అయితే ఈ సినిమాలో హింస ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించారు. కైరా అద్వానీ గ్లామర్‌ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా చాలా తక్కువ చేసి చెప్పలేం. ఎందుకంటే మాస్ ఎంటర్‌టైనర్‌కి ఎడిటింగ్ ప్రాణం. ఇక దేవిశ్రీ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయనే చెప్పాలి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుందని క్రిటిక్ కత్తి మహేష్ తెలియజేశారు.